ఆఫీసుకు సెలవు పెడతాడు, యాత్రలకు వెడతాడు. యాత్రలే మానేసి ఆఫీసు పని చేయి, అది పుణ్యం చాలా. యాత్రలకు వెళ్ళి ఏమి సాధించావు? ఒక మాత్ర వేసుకోగానే శరీరంలో మార్పు వచ్చిందండి. ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా? ఒక ట్యాబ్లెట్ మింగగానే మార్పు వచ్చింది కదా, ఒక యాత్ర చేయగానే మార్పు రావద్దా? కాశీ వెళ్ళకముందు ఎలా ఉన్నాడో కాశీ వెళ్ళాక అలాగే ఉన్నాడు. బుద్ధి మారలా, అదే కుళ్ళు బుద్ధి, అదే అసూయ వచ్చింది మొదలు. మాకు మొట్టమొదటి దర్శనం దొరికింది, ఇదో అహంకారం. ఇక్కడ నీకు దొరకపోతే ఏమైంది? ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు ఇక్కడది? ఒకసారి వెళ్ళావు, ఏ మార్పు వచ్చింది? ఏం మార్పు రాలా? అదే మనుషులను పలకరించగానే ఏం కొన్నావు, ఏం సంపాదించావు, ఏం కొడుకులకు ఏమిస్తావు, ఇదే సంభాషణ అండి. యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు చాలామంది యాత్రలు చేసిందమ్మా ఆస్తులు సంపాదించడానికి. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నారా? దేవుడి గురించి మాట్లాడారా? ఒకడు మాట్లాడితే ఏంటంటే అక్కడ ఒక నీరు చెరువు ఉంది, ఆ నీళ్ళు ఇలా పోసుకుంటే ఏదైనా అవుతుంది. ఏమవుదమ్మా? రొంపడుతుంది. ఆ నీళ్లు పోసుకుంటే ఏమవుతుంది? అసలు ఇవాళ చెరువుల్లో నీళ్లు పోసుకునేలా ఉన్నాయి ఈ మహిమలు. లేకపోతే ఆ తీర్థం పట్టుకొచ్చా నువ్వు పుచ్చుకో. ఎందుకు పుచ్చుకునేది? ఈ భక్తి మొత్తం, ఆధ్యాత్మికత మొత్తం ఆచరణలోకి రావు.